శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అన్ని ధర్మాల ఆత్మలకి పూర్వజులము, మనము పూజ్యులము కూడా. మనము ఆత్మలందరి పాలన చెయ్యాలి అనేది మరచిపోకూడదు. మన శుభ భావనలు ఇతరుల పాలన చేస్తాయి. మన పవిత్ర వైబ్రేషన్స్ ఇతరులని నిష్పాపిగా చేస్తాయి. మన యోగయుక్త స్థితి ఇతరులకి బలమును ఇస్తుంది. వారు ఏ ధర్మ ఆత్మలైనా, దేనిని నమ్మేవారైనా మనము వారందరికీ పూర్వజులము. గుర్తుపెట్టుకోండి, భగవాను వాచ, మీరు పూర్వజులు. మీ పుణ్యకర్మల బలము అన్ని ధర్మాల ఆత్మలకి లభిస్తుంది. కావున దాని ఫలము కూడా మీకు పద్మాల రెట్లు లభిస్తుంది. మరొక మహావాక్యము గుర్తుపెట్టుకుందాము. మీరు మీ పూర్వజ మరియు పూజ్య స్వరూప స్మృతిలో ఉంటే మీ నుండి స్వతహాగా అందరి పాలన జరుగుతూనే ఉంటుంది. కావున ఒక గొప్ప కార్యము బాబా మనందరికీ ఇచ్చారు, అందరి పాలన చేయడము. మనకి ఈ కార్యం యొక్క స్మృతి ఉండాలి. మనము సాధారణ ఆత్మలము కాదు, మనము అందరి పాలన చేయాలి. చాలా గొప్ప బాధ్యత మనపై ఉన్నది. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటూ మనము ఎప్పుడూ ఆలోచించాలి, వ్యర్థము నుండి ముక్తులుగా ఉండాలి అని. ఎంత గొప్ప కార్యము మనది, ఈ వ్యర్థము ఎంత హీనమైనది. ఆలోచించండి, ఎవరైతే గొప్ప కార్యములు చేయాలో వారు చిన్న చిన్న విషయాల్లో చిక్కుకోరు. వారి దృష్టికోణము చిన్న విషయాల వైపు ఉండదు. గుర్తు పెట్టుకోవాలి, మనమే అందరి పాలన చేయాలి. అందరికీ శాంతి దానం ఇవ్వాలి. అందరికీ శక్తుల వైబ్రేషన్స్ ఇవ్వాలి. అందరినీ పవిత్రంగా చేయాలి. మనము మన మనస్సులో ఎవ్వరి యందు అసహ్య భావమును కలిగి ఉండకూడదు. ఎవరైనా పైకి కిందికి వస్తూ ఉన్నా మనము దానిలో పడకూడదు. పడిపోయే వారిని మనము పైకి తీసుకురావాలి. అందరి యందు ఆత్మిక భావమును ధారణ చెయ్యాలి. కావున అందరూ చాలా చక్కగా మంచి భావనతో ఉండాలి. నేను పూర్వజ ఆత్మను, నేను అందరి పాలన చేయాలి. ఇది చాలా గొప్ప కార్యము బాబా మనందరికీ ఇచ్చారు. ఎవరైతే ఈ విధమైన పాలన చేస్తారో వారే పాలనకర్త శ్రీ విష్ణువు సమానంగా అవుతారు. ఇదే మనకి పూజ్య స్వరూపము. మనము ఏదైనా పూజ్య స్వరూప స్మృతిని తప్పకుండా కలిగించుకోవాలి. నేను ఇష్టదేవి దేవతను, లేక విఘ్న వినాశక గణేష్ను, లేక పాలనకర్త విష్ణువును, ఇలా ఏదో ఒక పూజ్య స్వరూపమును స్మృతిలోకి తీసుకువస్తూ ఉంటే మన నుండి సుందర వైబ్రేషన్స్ 4 వైపులా వ్యాపిస్తాయి. మన భావనలు కూడా ప్రపంచం కోసం మారిపోతూ ఉంటాయి. నేను ఇష్టదేవతను, కావున నేను అందరికీ ఇవ్వాలి. నేను ఇష్టదేవతను, కావున నేను సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. నేను ఇష్టదేవతను, కావున అందరి మనోకామనలు తీర్చాలి. నేను ఇష్టదేవతను, కావున ఎవరు ఏ భావనతో నా ద్వారము వద్దకి వస్తే నేను దానిని తీర్చాలి. ఇలా మనలో చింతన జరుగుతూ ఉంటుంది. ఈ చింతన చేత మన స్థితి ఎంతో మహనీయంగా అవుతుంది. కావున తన పూర్వజ మరియు పూజ్య స్వరూప స్మృతి మనల్ని కూడా మహనీయంగా చేస్తుంది. ఇతరులకి కూడా సేవను చేయిస్తుంది. ఇది ఎంత సూక్ష్మ సేవ అంటే దీని చేత అనేక మంది ఆత్మలకి విశ్రాంతి లభిస్తుంది. జ్ఞానము చెప్పడము, సందేశము ఇవ్వడము, ఇది ఎవరైనా చేయగలరు. ఈ రోజుల్లో ఉన్న టీవీ కూడా ఈ పని చేస్తుంది. కానీ పూర్వజులము మరియు పూజ్యులము అనే స్మృతి ద్వారా వైబ్రేషన్స్ ఇవ్వడము, ఇది కొద్దిమంది మహాన్ ఆత్మలు మాత్రమే చేయగలరు. కావున ఈ రోజంతా ఈ 2 స్వరూపములను గుర్తు చేసుకుంటూ అదే స్వరూపములో ఉంటూ మనము చక్కగా అభ్యాసం చేద్దాము. బాబాతో నేను కంబైన్డ్ గా ఉన్నాను అని. ఎందుకనగా పూజ్య స్వరూపము కేవలం మనది ఒక్కరిదే ఉండదు. మనలో పూజ్య స్వరూపము తయారయ్యేది బాబా మన తోడు ఉన్నప్పుడే.
కావున బాబా నాతో కంబైన్డ్ గా ఉన్నారు, లేక నాకు ఛత్ర ఛాయగా అయి నిరంతరము నా తలపై ఉన్నారు అనే అభ్యాసము మనము నిరంతరము చేద్దాము. పదే పదే పైన చూస్తే సర్వశక్తివంతుడు తన కిరణములను నాపై కురిపిస్తూ ఉన్నారు. నాకు గుర్తు చేయిస్తున్నారు, మీరు పూర్వజులు, పూజనీయులు అని. ఓం శాంతి.